హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఇయర్ రైల్వేకి సంబంధించి యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారండి. ఈ యాన్యువల్ క్యాలెండర్ ద్వారా మనకి ఏ ఏ పోస్టులకు సంబంధించి ఏ మంత్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు అనే దాని గురించి చెప్పారండి. అయితే చెప్పినట్టుగానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఏఎల్పీ టెక్నీషియన్స్, అలాగే జూనియర్ ఇంజనీర్ వీటికి సంబంధించి ఆన్ టైంలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు పారామెడికల్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ నిన్న ఆగస్ట్ 12వ తారీఖు రిలీజ్ అయిందండి. దీనికి అప్లికేషన్స్ అనేవి 16వ తారీఖు నుంచి దీనికి అప్లికేషన్స్ అనేవి ఈ మంత్ 16వ తారీఖు నుంచి, అంటే ఆగస్ట్ 16వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 16వ తారీఖు దాకా తీసుకోవడానికి ఉందండి. సో మీరు ఎవరైతే ఈ పారామెడికల్ పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చండి. ఇది ఒక మంచి అవకాశం అండి రైల్వేలో మీరు ఎంప్లాయ్ అవ్వడానికి. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జాము, డాక్యుమెంట్ వెరిఫికేషను, అలాగే మెడికల్ అనే 3 కేటగిరీస్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తారండి. అయితే వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి వాటి అన్నిటి గురించి మన ఛానల్ ద్వారా నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి. మీలో ఎవరైనా ఇప్పుడే మీరు కోచింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటే, అంటే చదవడం అనేది ఇప్పుడు మొదలుపెట్టి ఉంటే ఎర్లీగా మన ఛానల్ ద్వారా మీకు బేసిక్స్ నుంచి మీకు ఏదైతే రైల్వే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ వరకు మీకు క్లాసెస్ చెప్తున్నానండి నేను. ఖచ్చితంగా మీరు నా క్లాసెస్ ఉంటే రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేసే అవకాశం ఉందండి. నేను ఈ రైల్వే ఎగ్జామ్ 2018 ఏఎల్పి ఎగ్జామ్ క్రాక్ చేశానండి. నాకు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండిద్ది ఏంటనేది, ఏ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ అనేది వస్తుంది అనేది నాకు కొంచెం ఐడియా ఉందండి. సో నేను మీకు మ్యాక్సిమం నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతానండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే చూడండి, రైల్వే పారామెడికల్ నోటిఫికేషన్ చూడండి. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 04/2024 ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చూడండి, నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దగ్గరగా 1300 వేకెన్సీస్ అనేది ఫిల్ చేయబోతున్నాడండి. ఈ 1300 వేకెన్సీస్ చూడండి, టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాము. ఈ 1376 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ వేకెన్సీస్ వీటిల్లో మంచి బేసిక్ పే కూడా ఇచ్చారండి. 44,900 బేసిక్ పే ఉందండి, హైయెస్ట్ బేసిక్ పే. అలాగే లోయెస్ట్ బేసిక్ పే 19,900 దాకా ఉందండి. మీరు ఏ పోస్టులకైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్టులకి మనకి ఆ పోస్టులను బట్టి బేసిక్ పే ఉంటుందండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. ఈ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి కూడా నేను మంచి వీడియో అనేది మీకు చేస్తానండి. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది కనుక స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ పారామెడికల్లో ఖచ్చితంగా పోస్ట్ అనేది సాధించే అవకాశం ఉండదండి. సో బేసిక్గా ఇక్కడ కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మంచి ఏదైతే బోర్డు ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ బోర్డు, లేదంటే చెన్నై బోర్డు, అలాగే కర్ణాటక బోర్డు, ఇట్లా ఈ బోర్డులో మీకు ఎక్కడైతే వేకెన్సీస్ మీరు ఏ పోస్టులకి అయితే ఎలిజిబుల్ ఆ పోస్టులకు సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి. జెంట్స్ అయితే వేరే బోర్డులో అప్లై చేసుకోవచ్చు, బట్ లేడీస్ అయితే ఖచ్చితంగా మన బోర్డులోనే అప్లై చేసుకోనండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే స్టేట్స్కి వెళ్ళి మనం సర్వే అవ్వడం అనేది కష్టం కాబట్టి లేడీస్ మ్యాక్సిమం మన సికింద్రాబాద్ బోర్డు, మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం మన తెలుగు సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేసుకోనండి. లేదా మీరు ఇంకొంచెం వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒడిశా బోర్డుకి అప్లై చేసుకోవచ్చండి. పోతే మీరు అప్లై చేసే ప్రాసెస్లో ఓన్లీ మన ఏదైతే సికింద్రాబాద్ బోర్డు ఉందో సికింద్రాబాద్ బోర్డుకి అప్లై చేయాలనుకున్నారు ఆ బోర్డుకి మాత్రమే అప్లై చేయాలండి. మీరు మల్టిపుల్ బోర్డ్స్కి అప్లై చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ బోర్డు అలాగే చెన్నై బోర్డు రెండింటికి అప్లై చేస్తే మిమ్మల్ని డిబార్ చేసే అవకాశం ఉందండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ సంబంధించి మీకు ఒక సపరేట్ వీడియో అనేది కూడా నేను చేస్తానండి. అయితే చూడండి, మీకు ఇక్కడ ఈ స్క్రీన్ మీద నోటిఫికేషన్ అనేది కనపడుతుంది చూడండి. ఈ నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్గా ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్లో వాళ్ళకి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ గురించి మీకు క్లాసెస్ అనేవి కూడా చెప్పడం అనేది జరుగుతుందండి మన ఛానల్ ద్వారా. మీరు మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసి మన ప్లేలిస్ట్లో అర్థమెటిక్ అలాగే రీజనింగ్ క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ మనకి తక్కువగా ఉంది కాబట్టి నేను రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ నేను వరుసల చాప్టర్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు అవి మీకు రీజనింగ్ సంబంధించి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే సైన్స్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు కొన్ని వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
నాకు చేతనైనంత వరకు నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా మీకు మంచి మంచి అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటానండి. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఇస్తానండి. దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఫాస్ట్ అప్డేట్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నానండి.